నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్సీ కవితను పార్టీ అధ్యక్షులు కేసీఆర్ సస్పెండ్ చేయడాన్ని స్వాగతిస్తామని అన్నారు. ఎవరైనా పార్టీకి లోబడి పని చేయాలని, గత కొంతకాలంగా కవిత పార్టీకి వ్యతిరేకంగా చేస్తున్న కార్యకలాపాలకు ఆమెను పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగిందని అన్నారు. పార్టీలో ఎంత పెద్దవారైనా కుటుంబ సభ్యులైనా సమానమే అని, పార్టీకి అండగా ఉన్న కార్యకర్తలే ముఖ్యమని, పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే కూతుర్ని కూడా పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగిందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారిని పార్టీ నుంచి కేసీఆర్ గారు పార్టీ అధినేత సస్పెండ్ చేయడాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. పార్టీ అంటే ఏ ఒక్కరు కాదు, 60 లక్షల కార్యకర్తలు ఉన్నటువంటి కుటుంబం బీఆర్ఎస్ పార్టీ. ఈ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఎంత పెద్దవారైనా పార్టీ క్రమశిక్షణకు లోబడి పని చేయాల్సిందే. గతంలోనే కేసీఆర్ ఒక మాట చెప్పింది, పార్టీ క్రమశిక్షణ విషయంలో కూతురైనా కొడుకైనా ఎవరినైనా తప్పు చేస్తే సహించేది లేదని గతంలోనే చెప్పడం జరిగింది. గత కొన్ని రోజులుగా కవిత గారు ఆమె వ్యవహరిస్తున్న తీరు పార్టీ క్రమశిక్షణ రాహిత్యానికి, క్రమశిక్షణ విరుద్ధంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు కనబడతా ఉన్నాయి. స్పష్టంగా వారి ప్రవర్తనను గమనించి పార్టీ అధినేత కేసీఆర్ గారు ఈరోజు పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. పార్టీ పేరు చెప్పి పార్టీని నష్టానికి గురి చేసే, పార్టీలో ఎంత పెద్దవారైనా ఇలాంటి నిర్ణయం ఉంటుందని హెచ్చరికగా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. పార్టీలో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారు ఆపదలో ఉన్నటువంటి పార్టీకి అండగా ఉన్నటువంటి కార్యకర్తల రాజకీయ జీవితం కంటే తన కన్న కూతురు ఎక్కువ కాదు, వాళ్ళే నాకు ముఖ్యమని ఈరోజు ఆమెను పార్టీని సస్పెండ్ చేయడం జరిగింది. దీన్ని మేము మనస్ఫూర్తిగా కామారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తా ఉన్నాం. కేసీఆర్ గారి నిర్ణయాన్ని, ఈ యొక్క నిర్ణయం ద్వారా పార్టీలో ఎంత పెద్దవారైనా క్రమశిక్షణకు లోబడి పనిచేయాల్సిందే. క్రమశిక్షణ తప్పిన వారికి ఇలాంటి శిక్షణే ఉంటుందని ఒక హెచ్చరికగా ఇది మిగులుతుంది అని నేను తెలియజేస్తాను.